హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను ఈరోజు హిందీలో అజ్వాయిన్ పత్తా అని పిలువబడే, తెలుగులో వామాకు లేదా కర్పూరవల్లి, దీని యొక్క ఉపయోగాలు మరియు 2 రెసిపీలు చేసి చూపిస్తాను అన్నమాట. దీని ఉపయోగాలు వచ్చేసరికి ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుంది, జలుబు దగ్గు దగ్గరకు రాకుండా చేస్తుంది. అలాగే రోజు 2 ఆకులు తిన్నామంటే డెంటల్ డీకే అంటే పళ్ళు పుచ్చకుండా ఉంటాయన్నమాట. అలాగే హార్ట్ బర్నింగ్, బ్లోటింగ్ ఉండవు. ఇంకా బాడీ డీటాక్సిఫికేషన్కి ఉపయోగం అనమాట. జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ రావు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధి రాకుండా చేస్తుందండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం దీని రెసిపీస్ చూద్దాం. దీని ఆకుల్ని 4 కోసాను అనమాట. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. 4 ఎందుకు వేస్తున్నానంటే ఇది చాలా పంజెంట్ అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్న గ్లాసులు 2 కషాయం నేను చేసి చూపిస్తాను అనమాట. దీన్ని మీరు రెగ్యులర్గా వాడితే జలుబు దగ్గులు పిల్లలకు కానీ మీరైనా రాకుండా ఉంటాయి. అలాగే డైజెషన్ కూడా చక్కగా అవుతుందన్నమాట. వీటిని మట్టి లేకుండా కడుక్కోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఆ వాటర్ని మనం ఇప్పుడు బాయిల్ చేయాలి. ఈ ఆకులు చాలా బ్రిటిల్గా ఉంటాయండి. నలిపితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. వాటిని ఆ నీళ్ళలో వేసుకోవాలన్నమాట. రెండు గ్లాసులకి 4 ఆకులు వేస్తున్నాను కదా. 4ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకుంటాం. తర్వాత అందులో దాల్చిన చెక్క పొడి వేసాను. అలాగే కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను అన్నమాట. దీన్ని ఎక్కువసేపు మనం బాయిల్ చేయక్కర్లేదండి. 2 మినిట్స్ అలా బాయిల్ చేశారంటే చక్కగా బాయిల్ అయిపోయి ఆకులో ఉన్న రసం అంతా దిగిపోతుంది. మనం కొంచెంసేపు మూత పెట్టి ఉంచితే ఇంకా దాని ఆవిరికి ఉడికిపోద్ది అనమాట ఆకంతా. ఈ ఆకుని ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా తీస్తారండి. ఇంకా న్యూట్రిషనల్, మెడిసినల్ కాంపౌండ్గా కూడా వాడతారంట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వాటరు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను మూత పెట్టి కొంతసేపు స్టీమ్లో ఆ ఆకుల్ని మగ్గించాను అనమాట. తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. లెమన్ 1 స్పూన్ వేసాను అనమాట, 1 గ్లాస్లో. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. దీన్ని మీరు రెగ్యులర్గా మార్నింగ్ తీసుకున్నారంటే ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి రావన్నమాట. పిల్లలకి కనుక తాగించాలంటే కొంచెం హనీ వేసి తాగిస్తే వాళ్ళు ఇష్టంగా తాగుతారండి. మనం డైరెక్ట్గా అలా తాగేయచ్చు. ఎంతో సింపుల్గా చక్కని వామాకు డ్రింక్ రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ నేను రెసిపీ వామాకు పచ్చడి అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం వేసాను. ఇది తిరగమాత కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలతో చేశాను ఎక్కువ నిలవ ఉంటుందని. ఇది జీలకర్ర, ఇది ఆమ్చూర్ పౌడరు, మీరు చింతపండు వేసుకోవచ్చు.
సాల్ట్, ఈ వామాకు నేను ఒక 10 ఆకులు తీసుకున్నానండి. తర్వాత చిన్నుల్లిపాయలు కొంచెం. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇది మట్టి ప్యాన్ తీసుకుని అందులో నువ్వులను వేయించుకున్నాను. నువ్వులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. వేయించుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది. ఇవి చిటపట్లాడుతూ వేగుతాయి. అలా వేగంగానే మనం వాటిని నువ్వుల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. దీనిలో ఫుల్గా కాల్షియం ఉంటుంది. కాబట్టి మనం అన్ని రెసిపీల్లో ఇవి వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి అన్నమాట. మనం అవి ప్లేట్లోకి తీసుకొని చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీనిలో ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. అవి కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను అన్నమాట. తర్వాత జీలకర్ర, వీటిని కూడా ఫ్రై చేయాలి. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతాయి. చూసారా పేలుతున్నాయి. వీటిని కూడా మనం ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె ఏమీ వేయక్కర్లేదు, ప్లెయిన్గానే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఆకులు ఆ హీట్ మీద వేసేసి స్టవ్ ఆపేస్తే అవి ఆ హీట్కి మగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు ఏం ఫ్రై చేయక్కర్లేదు. ఇవి ఆరిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నువ్వులు, మిరపకాయలు, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ కలిపి మిక్సీలో వేసుకొని తర్వాత ఆకుల్ని, సాల్ట్, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఉల్లిపాయలను కూడా వేసామన్నమాట. తర్వాత ఈ ఆకులను కూడా వేస్తున్నాము. వీటిని మనం మిక్సీ వేసామన్నమాట. తర్వాత తిరగమాత వేస్తున్నాను. తిరగమాత మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా ఏం కాదు. వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంగువ అది వేస్తాం కాబట్టి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది వేడైపోయింది. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాం. తర్వాత కరివేపాకు, హింజి అంటే ఇంగు వేసామండి. మొత్తం దీన్ని ఇంకా పచ్చడిలో వేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కలుపుకుంటే మనం అన్నంలో తినేటప్పుడు అవి పచ్చిగా తగులుతూ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి
షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఈ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి ఎలా కుదిరిందో. నాకైతే చాలా యమ్మీగా అనిపించింది. రెగ్యులర్గా నేను వాడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.